హలో అండి. హలో అండి. మీ నేమ్? సాయిశ్రీ గట్టిసకెళ్ళి వచ్చాను. నా పేరు ఉదయ, నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. ఓకే. మేమిద్దరం ఫ్రెండ్స్. అచ్చా అదే డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చినా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ కలిసారు. ఓకే. లైక్ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. లైక్ ఇంకా నాగార్జున సార్ అంటే చాలా పెద్ద ఫ్యాన్ నేను వాళ్ళకి. బిగ్ బాస్ అంటే మాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క ఎపిసోడ్, ప్రతి ఒక్క సీజన్ మిస్ కాకుండా చూస్తాం మేమైతే. ఎస్పెషలీ నాగార్జున సార్ కోసం మాత్రం సాటర్డే సండే మిస్ చేయకుండా మాత్రం బిగ్ బాస్ అనేది చూస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. సేమ్ అండి. సేమ్ ఇద్దరికి నిఖిలేనా? ఓకే. ఎందుకు నిఖిల్? నిఖిల్ అనేది అతను ఏదున్నా క్లియర్ గా క్రిస్ప్ గా కరెక్ట్ గా మాట్లాడతాడు. ఆట విధంగా గానీ, మాట విధంగా గానీ, ఏ విధంగా కూడా ఆయన ఏదున్నా క్లారిటీతో మాట్లాడతాడు. కాబట్టి నిఖిల్ అంటే చాలా ఇష్టం. ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు. గేమ్ కూడా బాగుంటుంది, జెన్యూన్ గా ఉంటాడు. టాస్క్ అయినా సరే, గేమ్స్ అయినా సరే, ఎలాంటి ఏ విషయంలో అయినా జెన్యూన్ గా ఉంటాడు. సో ఓకే. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీకు అవినాష్ అండ్ రోహిణి. అవినాష్ అండ్ రోహిణి. ప్రతి ఒక్కరు ఆన్సర్ అవినాష్ అండ్ రోహిణి. దాని ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా ఏదన్నా కొంచెం మంచిగా గేమ్ పరంగా కానీ, కామెడీ విషయంలో కానీ, అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాకనే ఇంకా ఈ సీజన్ 8 అనేది ఇంకా ఎక్కువ ఫేమ్, ఇంకా మంచిగా సాగుతుంది అనేది నా ఒపీనియన్. అంటే అంత ముందు బాగలేదంటారా? అంటే ఉండే కామెడీ ఎక్కువ ఉంది రోహిణి వీళ్ళ వల్ల. అంత ముందు కొంచెం సీరియస్ గా నడిచే గేమ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఎందుకంటే అప్పటికి జస్ట్ నార్మల్ గా ఉంది. ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ ఇట్లా అనేది కొంచెం ఎక్కువ గేమ్ స్కిల్స్ బాగున్నాయి అండ్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు వాళ్ళు. ఓకే. సో టాప్ 3 అంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? పృథ్వీ, ప్రేరణ అండ్ నిఖిల్. సో ఫస్ట్ ఎవరు? పృథ్వీ అనుకో. సెకండ్ ప్రేరణ. థర్డ్ నిఖిల్. ఓకే ఓకే. నిఖిల్ అండ్ పృథ్వీ అంటే ఫస్ట్ ఎవరు చేస్తారు? పృథ్వీ. సో మొత్తానికి టాప్ 1 లో పృథ్వీని ఉంచారనమాట. ఓకే. సో జెన్యూన్ గా ఆడుతున్నారు అనమాట. ఓకే. ఇంకేమన్నా మాట్లాడతారా? ఇంకా మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు. ఇంకా నాగార్జున దగ్గరికి వెళ్ళి చూసినందుకు ఇంకా చాలా హ్యాపీ ఉంది. మేము పెద్ద ఫ్యాన్స్ నాగార్జున సార్ కి. ఈ ఆపర్చునిటీ అనేది మేము ఎప్పటికీ మర్చిపోలేని డే ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.